నువ్వు ఒంటరిగా ఉండి భయపడుతున్నావా? మీరు ఒంటరిగా ఉండటం బలహీనత అని భావిస్తున్నారా? అప్పుడు నీ వద్ద నాయకత్వం ఇంకా పెరుగలేదు అని అర్థం. గమనించు, ఇది నీ వేటకు సమయం. ఈ ప్రపంచం నిన్ను సమూహంతో కలిసి జీవించమని చెబుతుంది, కానీ ప్రకృతి వేరే నిర్ణయం తీసుకుంది. ఒక నాయలకు తెలుసు ఎప్పుడు సమావేశాన్ని విడిచి వెళ్ళాలో. నువ్వు ఎప్పుడు తెలుసుకోబోతున్నావు? వనాయిలు కూటంగా వేటాడుతున్నాయి, నిజమే. కానీ ఒక వనై నాయకుడిగా మారాలంటే అది ఆ సమితిని విడిచి వెళ్ళాలి. ఇది స్ట్రాటజిక్ విడాకులే. కూటంలో ఉన్నప్పుడు నువ్వు ఒక అనుసరించేవాడిగా ఉంటావు. విభజించబడితేనే నువ్వు ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించగలవు. ఇది ప్రకృతి ధర్మం. నిజ జీవితంలో మీ చెడ్డ స్నేహితుల పట్ల ఇలాగే ప్రవర్తించాలి. వృద్ధి లేని సంబంధాలను విడిచిపెట్టడం ఒక యుద్ధ వ్యూహం. అది కందుకతనం కాదు. బలహీనులు సమూహంలో ఉంటారు, బలవంతులు ఒంటరిగా వేటాడుతారు. మీ జీవితంలో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు దూరం కావాలో మీకు తెలుసా? నీ మిత్రులు నిన్ను పెంచనివట్ల అది మీకు సరైన వృత్తం కాదు. అది మీ కూడు. తనిగా తప్పించుకోవడం మచ్చుతనమైన గుంపుల్లో ఉండడానికంటే మెరుగైనది. ఇదే నీ మొదటి యుద్ధ వ్యూహం. నీ లక్ష్యం ఇతరులకు అర్థం కాకపోతే నువ్వు సరైన మార్గంలో ఉన్నావని అర్థం. దూరంగా నిలువు. వేటాడడం నేర్చుకో. నీ శక్తి నీ ఒంటరితనంలో ఉంది. నాయకత్వం అనేది కష్టమైన మార్గం. నువ్వు ఎవరితో ఉన్నావో అది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. విషపూరిత సంబంధాలు నీ రెక్కలను కత్తిరిస్తాయి. ఒక సింహం ఒకప్పుడు కూడా ఆడులతో మేకలాడతులాడదు. అది తన సరిహద్దును ఒంటరిగా నిర్ణయిస్తుంది. నువ్వు ఒక సింహం. గజ్జెలు ఎప్పుడూ కాకులతో ఎగరలేదు. అవి ఎత్తును ఒంటరిగా అనుభవిస్తాయి. మైక్రో హుక్. పాతరాళ్ళు నిప్పులో మెరుస్తున్నట్లు నీ ఒంటరితనం నిన్ను ఒక నాయకుడిగా మెడుస్తుంది. అరవింద్ వారియర్ స్క్వాడ్లో చేరండి. మీకు అవసరమైన నిజం ఇక్కడ వస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నీకు ఒక సవాలు. వచ్చే 24 గంటల్లో నిన్ను తక్కువగా భావించే ఎవరితోనైనా మాట్లాడకు. దూరంగా ఉండు. మీరు చేయగలరా? భయపడవద్దు. ఆ ఒంటరితనం నిన్ను ముంచేస్తుంది. నీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నీ నిజమైన శక్తి నీకు తెలుసు. వారియర్ మేనిఫెస్టోలో ఇదే విధి. నువ్వే నీకు సహాయం. మీని గౌరవించని చోట ఒక క్షణం కూడా నిలబడకండి. అక్కడి నుండి వెంటనే దూరం అవ్వండి. మీ ప్రేమను విచ్ఛిన్నం చేసే ధైర్యం ఉందా? ఒక ప్రశ్న అడగండి. సమాధానం చెప్పు యోధా. ఇది నీ ముందుకు పోవటానికి మొదటి అడుగు. కాకులు ఎప్పుడూ కాగితాలతో కలిసి ఎగరలేదు. అవి మేఘాలకు పైగా ప్రత్యేకంగా చుక్కలు కొడతాయి. ఎత్తును ఆస్వాదించేవి అవి. నీ జీవితంలో ఒంటరితనం శిక్ష కాదు, అది ఒక తపస్సు. నువ్వు ఎవరిలో ఉన్నావో అది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గ్రహించు. ఒక పులి తన బలాన్ని ఎప్పుడూ గుంపులో వెతుకుతుందా? ఒంటరితనం మాత్రమే దాని బలం. అది తన క్షుణ్ణమైన నఖాల్లో శక్తిని వెతుకుతోంది. మీ శక్తి నీలోనే ఉంది. వృద్ధి లేని సంబంధాలను వదిలించటం ఒక మంచి యుద్ధ వ్యూహం. అది కోళ్ళు కాదు. నాయకత్వం ప్రఖ్యాతికి కాదు, అది లక్ష్యానికి. నాయకత్వం లక్ష్యాన్ని సాధించడానికి ఉంది. నీ చివరి లక్ష్యం ఏమిటి? మీరు విజయానికి ఏమీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు? మీ సుఖమా లేదా గౌరవమా? అర్థవంతుడైన యోధుడి స్క్వాడ్లో చేరండి. మీకు నిజమైన స్థానం ఇదే. మధ్య దూరం వచ్చాం. ఇప్పుడు నీతో రెండవ పెద్ద సవాలు ఇది. ముందుకు వెళ్లకుండా అడ్డుకునే వ్యక్తిని ఈరోజు గుర్తించు. ఈరోజు నిర్ణయం తీసుకో. ఈరోజు అతనితో నుండి దూరంగా ఉండు. ఇది కష్టంగా ఉంటుంది, కానీ ఇది నీ అభివృద్ధికి మందు. నిప్పులో పడితేనే బంగారం మెరుస్తుంది.
పోరాటమే నీకు వెలుగు ఇస్తుంది. తుపాకీలో చిక్కితేనే వనాయి బలంగా ఉంటుంది. సవాళ్లు నిన్ను చెదరగొడతాయి. నువ్వు ఎప్పటికీ భయపడుతూ దాచుకుంటావు. నీ అభివృద్ధి నీతో ఈ యొక్క నిర్ణయంలో ఉంది. ఈ సవాలు మీరు స్వీకరిస్తున్నారా? కమెంట్ వారియర్ అని ఇప్పుడే పోస్ట్ చేయండి. మీ యుద్ధ గుణాన్ని ప్రపంచానికి చూపించండి. నాయకత్వం ఒక కఠినమైన మార్గం. నువ్వు సిద్ధమా? వేటకు బయలుదేరు. ఒంటరితనం నీకు మార్గనిర్దేశం చేస్తుంది. బయలుదేరు. నక్కలు మాట్లాడవు. అవి ఒకదానిని ఒకటి అర్థం చేసుకుంటాయి. అదే నిజమైన బంధం. నీ చుట్టూ ఉన్న వారిని గమనించు. వారు నీ శక్తిని పెంచుతున్నారా లేదా తగ్గిస్తున్నారా? ప్రతి చోట ఉండకండి. కొన్ని చోట్ల మీ మౌనం మీ ప్రసన్నత కంటే శక్తివంతమైనది. నిశ్శబ్దంగా ఉండటం ఒక యుద్ధ వ్యూహం. నిశ్శబ్దం నీకు స్పష్టతను ఇస్తుంది. అగ్నిని ఆర్పడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఎక్కువ కాంతి వస్తుంది. నీ విఫలత కూడా అలా ఉంటుంది. అగ్నిమంతి నీ కళ్ళలో ఉండాలని. నీ లక్ష్యాన్ని ఎవరికి అయినా ఇవ్వకు. భయాన్ని నీ శత్రువుకు ఇవ్వు. అది నీకు ఒక ఆయుధంగా ఉండాలి. జాగ్రత్త. కోరుకోను అని చెప్పడం నేర్చుకో. అదే నిన్ను ఒక ప్రత్యేకమైన నాయకుడిగా మార్చుతుంది. గుండెలో గాలి బలంగా ఉంటుంది. అక్కడే నువ్వు మీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. మలయ ఉచ్చిలో ఒంటరిగా నిలిచే వనాయి ఏది భయపడదు. అది తన మార్గాన్ని తానే రూపొందిస్తుంది. అవసరం లేని భారాలను దిగువ పెట్టు. అవి నిన్ను వెనక్కి లాగే గొలుసులు. అడులను కొనుగోలు చేయటం వలన నొప్పి వస్తుంది, కానీ అదే నిన్ను స్థిరమైన కత్తిగా మార్చుతుంది. ఇప్పుడు మీకు ఒక సవాలు. నిన్ను గాయపరిచే ఒక సంబంధాన్ని ఈరోజు కట్ చేస్తావా? మీరు తీసుకోబోయే ఆ ఒక నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు చేస్తారా? సింహం యొక్క కన్నులు ఎప్పుడూ చీకటిని వదలవు. నీ లక్ష్యం కూడా అలా ఉంటుంది. రాత్రి వేటకు నువ్వు సిద్ధమా? చీకటి నీకు భయాన్ని ఇవ్వకూడదు. మార్గనిర్దేశం చెయ్యాలి. భావాలు నీ బలహీనత, జ్ఞానం నీ బలం. జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వు. యోధ, మట్టిలో చిక్కుకున్న నువ్వు ఒక తామరకాయ కాదు, ఒక వీరుడిగా ఎగిరి రావాలి. ఎగిరిరా. మీరు స్వీయ గౌరవం లేని చోట జీవిస్తున్న జీవితం మరణానికి సమానం. బయటరా. కాలాలు మారినా నీ విధానం మారకూడదు. ఈ కట్టుపోలా స్థిరంగా ఉండు. నీ మనసును నువ్వు ఆడలేదంటే ఈ ప్రపంచం నిన్ను ఆడుతుంది. మేల్కొను. గాలిలో ఎగిరే ధూళిగా ఉండకు. గాలిని చీల్చే కాజువుగా ఉండు. ఎగిరిరా. మిన్నలు ఒక నోడి మాత్రమే వస్తాయి, కానీ అవి ఆశాన్ని వెలుగొందిస్తాయి. నీ విజయం ఆ మెరుపుల్లా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రపంచం నిన్ను అన్నగా చూడాలని కోరుకుంటున్నాను. మార్పుకు అనుగుణంగా ఉండండి. పరిసరాలు మారినప్పుడు నువ్వు కూడా మారాలి, కానీ నీ లక్ష్యం మారకూడదు. గాఢమైన మీరు శాంతిగా ఉంటుంది, అలాగే నీ మనసు కూడా శాంతిగా ఉండాలి. లోతుగా ఆలోచించు. నీ హృదయం ఈ కర్రలా బలంగా ఉండాలి. ఏ అడ్డంకి కూడా నీని పగులగొట్టకూడదు. అగ్ని మీ చూపులో ఉండాలి. లక్ష్యం నీ శ్వాసలో ఉండాలి. జాగ్రత్త. నీ మరణం తర్వాత కూడా నీ పేరు నిలబడాలి. దానికి నువ్వు ఈరోజు ఏమీ చెయ్యబోతున్నావు? కాంతిని వైపు నడవు. మబ్బు నీని అనుసరించనివ్వు. నువ్వు ఎప్పుడూ వెనక్కి తగ్గకు. యుద్ధ వ్యూహం. ఒక నియమాన్ని ఉంచు. అభివృద్ధి ఉంటే మాత్రమే అక్కడ నిలువు, లేకపోతే వెంటనే బయటికి వెళ్ళి ఇదే నీ యోధుడి ప్రమాణం. వారియర్ అని కమెంట్ చేయండి. ఒంటరిగా ఉండడానికి సిద్ధమైతే. మైక్రో హుక్. ఒక వనాయి కూటంతో విడిపోయినట్లయితే అది తోచిపోయినట్లుగా అర్థం కాదు. అది ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించబోతున్నది అని అర్థం. ముందుకు పో. నీ చెడు స్నేహితులు, అభివృద్ధి ఇవ్వని సంబంధాలు, అందరిని వదిలి నిలువు.
అప్పుడు మాత్రమే నీ నిజమైన శక్తి మీకు తెలుసు. యోధుడు. మేనిఫెస్టో. స్వయమర్యాద లేని చోట ఒక్క నిమిషం కూడా నిలబడవద్దు. ఇది మొదటి నియమం. మీమి గౌరవించని సమూహం మీకవసరం లేదు. ఎగిరి నిలబడి వారియర్. నీ మార్గాన్ని నువ్వు సృష్టించాలి. ఇది నీ జీవితం కాపాడే అంతర్దృష్టి. నాయకత్వ అభివృద్ధి ఒక కఠినమైన కాదుతో ప్రారంభమవుతుంది. అందుకు నీకు ధైర్యం ఉందా? ఒంటరిగా నిలబడటానికి ధైర్యం ఉందా? ఈ ప్రయాణాన్ని నిన్ను ఆకర్షించేలా మనతో కలిసి చేయు. ఇప్పుడే అరివోన్ వారియర్ స్క్వాడ్లో ఇప్పుడే చేరండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అగ్నిలోనే ఆయుధం చెక్కబడుతుంది. పోరాటమే నీకు వెలుగు ఇస్తుంది. తుపాకులలోనే వనాయి బలపడుతుంది. నువ్వు ఎప్పుడు వరకు భయపడి దాచుకుంటావు? మీ సమూహం మీను గౌరవిస్తున్నదా లేదా మీను ఉపయోగిస్తున్నదా? ప్రశ్న అడగండి. యోధుడు తంత్రంలో విభజన, అభివృద్ధి. నాయకుడిగా ఎదగడానికి ఒంటరితనం మార్గం. నీ అంతరంగాన్ని నమ్ము. నీ యోధుడి మనోభావాన్ని ఇప్పుడే రూపొందించు. కూటంతో కూటంగా సావడం మీ విధి కాదు. ప్రియించాలి. పెద్దవాడు కావాలి. నాయకత్వం అంటే దృష్టిని గురించి. ఇది ప్రతిష్ఠ గురించి కాదు. ప్రత్యేకంగా వేటాడే సమయం ఇది. వేటాడు. యోధుల తర్కం ఎప్పుడూ విఫలమవదు. భావనలకు కంటే జ్ఞానానికి ప్రాధాన్యం. సౌకర్యాన్ని మించి గర్వానికి ప్రాధాన్యం ఇవ్వండి. బలమైన వ్యక్తి నిలబడతాడు. సమావేశాన్ని వదిలి వెళ్ళే ఆ వనాయాగా ఉండు. నాయకుడిగా ఉండు. జాగ్రత్త. చివరి కాల్. నువ్వు లోపల ఉన్నావా లేక బయటనా? నిర్ణయం తీసుకో. వారియర్ స్క్వాడ్ నీ సత్యానికి కోసం ఎదురుచూస్తోంది. సత్యం చెయ్యి. ఈ సమావేశాన్ని వదిలి బయటికి రా. నీ రాజ్యాన్ని నువ్వే సృష్టించు. పో. ఇప్పుడే ప్రారంభించు. ఒంటరిగా ఉండు. నాయకుడా రా. పో. ఇప్పుడు బయటికి వెళ్ళండి. విజయం లక్ష్యంగా నడవండి. ఎగ్జిట్ నౌ. ఒక నాయలు మంచులో నడుస్తున్నట్లు నువ్వు నీ మార్గాన్ని బలంగా చెక్కు. నెరలలో దాచుకున్న సింహం వంటి నీ శక్తిని రహస్యంగా ఉంచు. ప్రతి అడుగు ఒక కదలికలా ఉండాలి. ప్రపంచాన్ని కదిలించు. నీ లక్ష్యం నిన్ను చుట్టుముట్టాలి. అగ్నిగా మంటించాలి. నీ వేర్లు లోతుగా ఉండాలి. ఏ తుఫాను నిన్ను కదిలించలేరు. కూటంతో ఉండి కానీ నీ ప్రత్యేకతను ఎప్పుడూ కోల్పోకు. జాగ్రత్త. సూర్యుడు మాయమైనా నీ వెలుగు తగ్గకూడదు. తదుపరి ఉదయానికి సిద్ధమవు. నాయకుడిగా ఉండండి. ఇతరులు మీను అనుసరించనివ్వండి. ఇది మీ సమయం. సామ్రాజ్యాలు నశించవచ్చు కానీ వీరుడు ఎప్పుడూ నశించడు. వీరుడుగా మారు. విలగినిల్. విజయం సాధించు. ఇప్పుడే.